విద్యారంగ సమస్యల కోసం పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీవైఎల్ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలను బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఇన్ఛార్జి ఇందూరు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ చారి మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలను విస్మరించినట్టుగానే రేవంత్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని, కనీసం విద్యాశాఖకి మంత్రిని కూడా కేటాయించకుండా విద్యపై తమ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో గురుకుల, ప్రభుత్వ పాఠశాలలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, మరోవైపు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎంతోమంది పిల్లలు మరణిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్ సదుపాయాలు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు విడుదల కాకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువుని మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని విద్యారంగంపై దృష్టి కేంద్రీకరించాలని, గురుకులాలన్నింటినీ సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లను కూల్చి నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్, పీడీఎస్యు పోలే వెంకట్, లోకేష్, తల్లూరి ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, భరత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు గాదె సూర్యతేజ్, మహేష్, మధుకర్, వంశీ, సోయల్, మురళి, ప్రభాకర్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా పౌష్టికాహారాన్ని అందించకుండా నాసిరకంగా అందించడం మూలంగా అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓ పోస్టులు, డిఓ పోస్టులు, ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఇవాళ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే వాళ్ళ బిల్డింగ్ మొత్తం కూడా తడిసి వాళ్ళు కూలిపోయే దశలో ఉన్నటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్లు కూడా అనేకంగా ఉన్నవి. ఇలాంటి సమస్యలు అనేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తిష్టవేసినాయి. తక్షణమే ఈ సమస్యల మొత్తం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలిపించడం జరిగింది. ఈ బంద్ నల్గొండ జిల్లా కేంద్రంలో విజయవంతంగా సక్సెస్ చేయడం అనేది జరిగిందని చెప్పి సందర్భంగా మేము ప్రజలకు సమాధానం చెప్పాలి. వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జూనియర్ లెక్చరర్ పోస్టులు కావచ్చు, అట్లాగే ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు, నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే నింపాలి. అట్లాగే మండల కేంద్రాలలో ఎంఈఓ విద్యాశాఖ అధికారులు లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టాలంటే తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులను, ఇతర రకాల పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ బంద్కు సహకరిస్తున్నటువంటి విద్యాసంస్థల విద్యార్థులకు కూడా మా యొక్క విప్లవ అభినందనలు. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసే విధంగా ఉందో ఆ విధంగా ఉందని చెప్పేసి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలను కనుక పరిష్కరించబోతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కనుక విడుదల చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ విద్యార్థుల పక్షాన దొందు అన్నట్టు వ్యవహరించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నదో ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, భవిష్యత్తులో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే గతి పెట్టినో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అదే గతి పెడుతుందన్న గుణపాఠం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలు ఈరోజు విద్యార్థులు సమస్యల వలనలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తూ ఉన్నా కానీ ప్రభుత్వ విద్యాధికారులు స్పందించడం లేదు. తక్షణమే ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు కార్పొరేటు కళాశాలలో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పరిస్థితుల్లో విద్యార్థులను సమీకరించి దోపిడీ చేస్తున్న విద్యా సంస్థల మీద ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.